మనందరూ ఇలా కలుసుకున్నాం కదా, మనలో ఎవరు అందంగా ఉన్నారంట? నువ్వే. అరే వెంటనే ఎలా చెప్పేశారు? కామెడీ షో కదా, వెంటనే కామెడీ చేయాలి. అందం అంటే మంద. ఇది నిజం. నీకెలా తెలుసు? ఇది కామెడీ షో కదా, ఎవరైనా కామెడీ చేసేవచ్చు. అదంతా కాదు, అందం అంటే నాది. లాస్ట్ కామెడీ పంచ్ అనసూయదైతే రోజా గారు హైపర్ అది పెళ్ళంటే ఎలా ఉండాలి? హైపర్ మీద రావాలి. ఇంకా నయ్యం డైపర్ మీద రావాలన్నా. కాలేజీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయికి మనసును పంచా, ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ మనసుని ఇంకొక అమ్మాయికి పంచాల్సి వస్తుంది. మనసు అనేది ఒకరు మాత్రమే పంచాలి. నీ మనసు మాత్రం మైత్రివనంలో పాంప్లెట్లు పంచినట్టు అందరికి పంచుతావు. పక్క తప్పుకోండి, మాకు కొంచెం గ్యాప్ ఇవ్వరా? అక్కడ ఒక ఆవిడ ఉంది, మేము చూడక్కర్లేదా? కొద్ది క్షణాల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు అంశం చూడడం అంత అవసరమా? చావబోతున్నప్పుడు చివరి కోరిక కూడా తీర్చరేంట్రా? ఎలా ఉన్నావేంటయ్యా? ఏం చేస్తావు అసలు నువ్వు? మా ఊర్లో దిష్టి బొమ్మల వ్యాపారంలే మాది. ఆ వ్యాపారంలో అంత లాభాలు వస్తాయా? ఎందుకు రావు? ఎదిగే వాళ్ళని చూసి ఏడ్చే వాళ్ళు ఉన్నంతకాలం దానికి లాభాలు వస్తానే ఉంటాయి. నీకు అదృష్ట రేఖ లక్కలా పట్టుకుంది. పెళ్ళయిన తర్వాత నువ్వు అంబానీ అంత గొప్పడోడు అవుతావు. అంబానీ అయినా నీతో అంబానీ వెనక తిరగాల్సిందే కదా. అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి? అక్కడ అరుంధతి నక్షత్రం కనబడుతుంది కదా? ఏదిరా మాకేం కనపడట్లేదే. సరిగ్గా చూడవయ్యా, నాకు క్లియర్ కనపడుతుందిగా. నువ్వంటే పశుపతిరా, నీకు ఎక్కడున్నా అరుంధతి కనపడుద్ది. నా అనుభవాలన్నీ రంగరించి ఆత్మకథ రాశాను. ఈ రోజు మినిస్టర్ గారి చేతుల మీదుగా బయటకు వదులుతున్నాం. ఆవిష్కరించండి సార్. కోకిల కేకేసిందా? నేనే. కోకిల కేకేసింది. ఇది కేకేసినట్లేదురా, మీదకి వచ్చిన ఎదురు అంకేసినట్టుంది. సుబ్బారావు వచ్చాడు. పీతర ఎలాగని అడిగాను. కిలో 50 అన్నాడు. 20కి అడిగాను. కిలో 50 అన్నాడు. 20కి అడిగాను. అతడు 50, నేను 20. అతడు 50, నేను 20. అతడు 50, నేను 20. 20 పేజీ తిప్పి చదవండి. 50, 20, 50, 20, 50, 20. ఎక్కడో 10వ పేజీలో బేరం మొదలైంది, 170వ పేజీలో క్లోజ్ అయింది. ఇది ఆత్మ కదా. గడ్డం ఏదైనా, పాత్ర ఏదైనా, నేను రెడీ. అబ్బో, అది గడ్డం ఏదైనా కాదు, గట్టం ఏదైనా. నువ్వు జైల్లో కూర్చొని బయోపిక్ రాసుకోవడానికి ఏం పెద్ద సంజయ్ దత్ అనుకుంటున్నారా నువ్వు? पेपर दे रे, पेपर दे रे. अरे सर्किट बोलना रे, पेपर दे. 50 तुला रे बात, 50 तुला रे. సంజయ్ దత్ ठीक है, जा तू. అరే వీడిని సంజయ్ దత్ లాగా చేయమంటే ఇడు గొరిల్లా లాగా చేస్తున్నాడు ఏంద్రా? నా ప్రాణమా సుస్వాగతం, నీ దేశమా ఈ జీవితం. నాకు తెలుసండి, మీరు అనసూయని చూస్తూనేగా పాడారు. అంటే అనసూయ హై స్పీడ్ ఇంటర్నెట్ లాంటిదే. ఎంత చూసినా ఇంకా ఏదో ఉందని చూడాలనిపిస్తూనే ఉంటది. మరి నేను నువ్వు బఫర్ అవుతున్న వీడియో లాంటి దాన్ని చూసిన వెంటనే కోపం, చిరాకు, అసహనం అన్ని వచ్చేస్తాయి. అలాంటప్పుడు పెళ్లి ఎందుకు చేసుకోవాలో నాకేం తెలుసచ్చు. అదిగో అరుంధతి నక్షత్రం అంటే అక్కడ అరుంధతి కనపడిద్దో లేదో తెలియదు గాని ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అరుంధతి, భాగమతి, చంద్రముఖి, శ్రీముఖి అందరు కనపడుతున్నారు. ఏమన్నా నాకు పెళ్లి కావాలరా? నన్ను చూస్తున్నారు కదరా, మళ్ళీ ఎందుకురా మీకు? పెళ్లి అనేది నీ ఫోన్ లో ఆడే గేమ్ లాంటిది కాదు. డైరెక్ట్ ఒరిజినల్ రైల్వే పట్టాల మీద సభ్య సర్పస్ అన్నట్టే ఉంటది. ఆర్పి మార్చుని బోర్డు పెట్టావరా? సార్, మిగతా హాస్పిటల్స్ అయితే హాస్పిటల్లో మార్చిరి ఉంటది, మీ వల్ల మన హాస్పిటలే మార్చిరిలా తయారైంది. ఆ నర్సు లక్ష్మి ఉంది కదా, నేను ఏదో లీవ్ కూడా అడిగితే ఫంక్షన్ కి వెళ్ళాలంటే నేను ఒప్పుకోలేదు. ఎట్టపోయింది? మీరు లీవ్ ఇవ్వలేదన్న విషయం ఫంక్షన్కి వెళ్ళి చెప్పడానికి లీవ్ పెట్టి వెళ్ళింది సార్. వెరీ స్మార్ట్. డైరెక్ట్ గా ఫంక్షన్ కి వెళ్తానని చెప్పొచ్చు కదా, నన్ను వెదవం చేయడం ఎందుకురా? మీరు అవకాశం ఇంకొకరు కూడా ఇస్తారా? ఈసారి కూడా అనసూయ మీద పాట రాస్తాను. విత్ యువర్ పర్మిషన్ షురూ కరు. నీ బుగ్గల తెల్లదనాన్ని బీరు నురిగే అప్పడిగింది, ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. నీ మాటల మత్తుదనాన్ని మ్యాన్షన్ హౌసే అరిబడిగింది, ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. నీ చీరల ఉన్న చిలిపితనాన్ని చీకుల సైతం ఇవ్వద్దు. మరి నాకే బ్రతికే నీకైతే అది గంపుల ఇవ్వచ్చు. నీ కళ్ళల్లున్న కైపును మాత్రం కళ్ళుకు మాత్రం ఇవ్వద్దు. మరి నాకై వెతికే నీకైతే అది కుండల ఇవ్వచ్చు. ఇదేంటి 2 సెలైన్ బాటిల్ పెట్టుకున్నాడు? ఒకటేమో మీరు రాసి ఇచ్చింది సార్, ఒకటేమో ఈయన కావాల్సింది, 2 పెట్టుకున్నాడు. ఇది డాక్టర్ చాయిస్, ఇది ఆఫీసర్ చాయిస్.
ఏంటి ప్రాబ్లం చెప్పు. నా బర్రె సుస్తాయింది సార్. ఇది పశువుల వైద్యశాల కాదు కదా. అయ్యో నీ ముఖం చూసి నా బర్రె ఇక్కనే గుంజుకొచ్చింది సారు. కరెక్ట్ ప్లేస్ కి వచ్చింది. రాత్రి గల్లీలో దుకాణం తోటి గొడవైంది. అరే నన్ను మోసం చేసిండ్రు, అందుకే దెత్తడి కొట్టినా. ఏం చేసిండు అన్న? ఇది జపాన్ రేడియో, ఇది జపాన్ రేడియో నమ్మిండ్రా. ఇంటికి వచ్చి చాలు చేసిన, ఇది ఆల్ ఇండియా రేడియో అన్నాడు. ఇప్పుడు ఇంగ్లీష్ ని తెలుగులో ఏమంటారా? ఆంగ్లం అంటారు. మరి తెలుగుని ఇంగ్లీష్ లో ఏమంటారా? తెలుగుని ఇంగ్లీష్ లేదు, ఇంగ్లీష్ లో లేదు. అందుకే తెలుగు గొప్ప అని చెప్తున్నా. రేయ్ అన్నా, ఎత్తుకపోయిన గాడిద చేతికి దొరికినట్టు భలే దొరికిండ్రా ఇడు. రే గాడిద గడ్డి దొరికినట్టు భలే దొరికిండ్రా వీడు. పోల్చుకోవడం కూడా రాదు. రెండిట్లో గాడిద నువ్వే అయినావు. నాన్న అన్నయ్యకు బాక్సింగ్ నేర్పచ్చుకో. బాక్సర్ బైక్ ఎక్కినంత ఈజీ కాదు బాక్సింగ్ నేర్చుకోవడం. వెళ్ళి పని చూసుకో. ఇరుములు కూడా వేడి చేస్తే వంగుతుంది, బెండ్ అవుతుంది. అలాగే నన్ను కూడా ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ గా ఇంటర్నేషనల్ బాక్సర్ గా భూమిలో వచ్చిన అప్సరసలా ఉన్నావు. ఎవరు నువ్వు? నా పేరు పల్లవిగా. పల్లవి. ఎప్పుడు ఇరికా? ఇప్పుడే ఎరికే. పాడు. దొరికినంత దోచుకుంది గట్టిగా పాడు. కారు బంగ్లా దోచుకో. ఆవిడరా దొంగంటే ఎవరన్నా చూస్తున్నారేమో అటు ఇటు చూసి మరీ పాడుతుంది. ఎవరన్నా చూస్తున్నారని కాదు, దాని పర్ఫార్మెన్స్ జడ్జిలు చూస్తున్నా లేదని పాడుతుంది. పాట పాడతాను సార్, మామూలుగా ఉండదు. మందారా మందారా మందేద్దాం తెల్లారా. 2000 రూపాయల నోటు పారేసాను రా. అది మీరు ఎక్కడుందో ఎతుక్కుని పట్టుకొస్తే నా చేతికున్న గోల్డ్ రింగ్ మీ అందరికి ఇచ్చారు. సూపర్ అసలు. నేను ఒక 2000 నోటు పడైతే ఇంతమంది ఎలా తీసుకొచ్చారా? సారీ అన్న, ఇంకోసారి ఏనన్నా. అరే అన్న ఏంటి అనరా? సిగ్గు లేదురా, నాకు అర్థం కాదు. మనం స్కిట్ చేస్తున్నాం రా. ఏరా ఊరే అని పిలవండి. జంటిగా అరే ఒకటి గుర్తు పెట్టుకో, మందు తాగిన ప్రతి వాడిని చెడ్డోడు అంటారు తెలుసా? ఒక్క నిమిషం ఆగు. పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు. రోజా గారు అరే లీక్ చేసావు కదరా. ఇలాంటివి మా చిన్నప్పుడు చూసావులేపా. ఎందుకు అంత ఆనందంగా ఉన్నా? మా ఫ్రెండ్ నన్ను డేట్కి రమ్మనిరా. అవునా? మరి నువ్వేమన్నావు? ఆ డేట్ ఖాళీ లేదన్నాడు. మన లవర్ తీసుకొస్తాను రా, పెళ్లి చేయండి రా ఎట్లా. మన లవర్ ఏంట్రా? మనలో తీసుకురావడం ఏంట్రా? చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఏమిటండి అలా ఊగుతున్నారు? మంచి మూడ్లో ఉన్నారు. మూడు లేదు లేదు, ముసలోడు గట్టపని తెప్పడానికి ఊగుతున్నానే. ఈ రోజు ఏదో ఉందనుకున్నా. మీకు 100 ఏళ్ళు వచ్చినా ఇంకా ఉంది అంటారు. మాకు 50 ఏళ్ళకే ఏముంది ఇంకేముంది అనిపిస్తుంది. చోకులు ఏమోకలు 2 దుప్పట్లు కప్పుకొని ఆ దుప్పట్లో నన్ను కూడా లాగేవారు. ఆ లోపల ఏం జరిగిందో బయట అందరికి చెప్పండి. ఏం జరిగింది? ఆ దుప్పట్లు నీ చప్పట్లు అవే సరిపోయింది. కోతి చేతి కొబ్బరి చెప్ప దొరికినట్టుంది. ఎవ్రీవన్ హాయ్ హాయ్. వచ్చాడమ్మా లాగ్ స్టార్. నన్ను చూస్తే మీ అందరికి అచ్చా మీరా అని అనిపిస్తుందా? లుచ్చా పోరా అనా. తాత జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను. నేను రాసింది చెప్పు, నువ్వు రాసింది ఇంకెవరికైనా చెప్పు. థ్యాంక్ యూ వెంకీ. ఏ నాకు ఇష్టమైన సాంగ్ తో ఎంట్రీ ఇచ్చావు కదా. ఈ పాట నీకు ఎందుకు అంత ఇష్టం? అక్కడ మనం ఇక్కడ హరి రెండు కలిపేసావుగా. ప్రపంచంలో ఇంతమంది ఉన్నా నువ్వు నన్ను ఎందుకు లవ్ చేసావు? నీ క్యారెక్టర్ నాకు తెలుసు కాబట్టి. మరి నేను నిన్ను ఎందుకు లవ్ చేశాను? నా క్యారెక్టర్ నీకు తెలియదు కాబట్టి. ఒక ముద్దు పెట్టొచ్చు కదా. నేను పెట్టను. ఏ ఎందుకు? ఇలాంటి సాహసాలన్నీ నిపుణుల పర్యవేక్షణలోనే చేయాలి. ప్రపంచంలో ముద్దొచ్చే 2 ఒకటి తెలుగు పదాలు, 2 నా పెదాలు. ఒకసారి వాళ్ళిద్దరిని చూడే. సిమ్లా యాపిల్ లో ఆదుంది, ఈడేమో సీసాలు ఏరుకునే వాళ్ళ వీడున్నాడు. నా సిమ్లా యాపిల్ అన్న నా దగ్గర ఉంది, నీ యాపిల్ సిమ్లా వెళ్ళకుండా చూసుకో.
టైం మిషన్ రా ఇది. ఫ్యూచర్ లో అన్ని చెప్పేస్తుందా? ఆ ఫ్యూచరే కాదు పాస్ట్ కూడా చెప్తుంది. వద్దురా, పాస్ట్ అయితే 13 స్కిట్లు గుర్తొస్తుంది. ఫ్యూచర్ లోకి వెళ్ళి నీ కాబోయే భార్య ఎలాంటిదో చెక్ చేసుకోవచ్చు కదా. ఫ్యూచర్ లో కాబోయే భార్యని చూసాం, ఇంకేం సూపర్. చాలా థ్యాంక్ యూ రా సార్. తినెవరో తెలుసా సార్? 2022లో నేను చేసుకోపోయే భార్య హరిత. వాసు నేను అడిగాను పో. నీ కోపాన్ని ఎలా పోగొట్టాలో నాకు తెలుసులే. నీతో మాట్లాను, నేను అలిగాను. నిన్ను ఎలా కూల్చేయాలో నాకు తెలుసుగా. నిన్నెక్కడంతింది పాపం చిన్నబో. దీన్ని చేసుకుంటే చిన్న బోకు కాదు పెద్ద బోకు నవ్వుతా.